కశ్మీర్ అనేది పాకిస్తాన్కి జెన్యున్గా కావాలా, లేదంటే మనల్ని డిస్టర్బ్ చేయడానికి ఎప్పుడు ఒక కాన్ఫ్లిక్ట్ పెట్టడానికి కశ్మీర్ ఇష్యూ రేజ్ చేస్తూ ఉంటుంది? సూపర్ క్వశ్చన్ సార్, ఎవరు అడగలేదు ఇప్పుడు దాకా. కశ్మీర్ సిటిజన్స్ ఏం కోరుకుంటున్నారు? ఇండియాతో ఉండాలనా, లేదంటే వాళ్ళు పాకిస్తాన్లో జాయిన్ అవ్వాలనా? బహుశా ఈ జవాబు అందరికీ నచ్చకపోవచ్చు సార్. మీరు ఇప్పుడు మమ్మల్ని సపోర్ట్ చేయకపోతే మీరు అందరినీ ఇండియా చంపేస్తుంది, మనల్ని ఆక్రమించుకొని హిందూస్లా కన్వర్ట్ చేసేస్తుంది అని ఒక నరేటివ్ క్రియేట్ చేసి మనం ఎప్పుడేస్తున్నాం మరి పాకిస్తాన్ మీద న్యూక్లియర్ బాంబ్? పాకిస్తాన్ న్యూక్లియర్ అయినప్పుడు మన చేతిలో గాజులు ఎందుకు దొడుకున్నాం? అసలు పాకిస్తాన్ని న్యూక్లియర్ ఎందుకు అవనిచ్చాం అన్నది నా ప్రశ్న. ఎలాంటి పరిస్థితుల్లో ఇండియా మీద పాకిస్తాన్ న్యూక్లియర్ అటాక్ చేసే ఛాన్స్ ఉంటుంది? నువ్వు నా మీద వేసేంత వరకు నేను వెయిట్ చేస్తానని భ్రమలో ఉండకు. ఒక న్యూక్లియర్ బాంబ్ తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? పాకిస్తాన్ తినడానికి తిండి లేదు కానీ న్యూక్లియర్ బాంబ్స్ మాత్రం తయారు చేసుకుంటుంది కదా అని. ఆ న్యూక్లియర్ కమాండ్ సెంటర్స్ ఇప్పటికి కూడా అమెరికాయే కంట్రోల్ చేస్తుంది. పాకిస్తాన్ వాడికి అంత బుర్ర ఎక్కడ ఉంది సార్? వాడు సైకిల్ తోలుకునేటోడు, గాడిద మీద తిరిగేటోడు. ఇండియా ఇక్కడ కూర్చొని 5,000 కిలోమీటర్ల దూరం కూడా బాంబే. భూమంతా నువ్వు నాశనం చేసినా సరే నువ్వు మాత్రం భూమి మీద ఉండడానికి. ట్రంప్ నికోలస్ మదూరోని కిడ్నాప్ చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ 50% టారిఫ్ ఒప్పుకోలేదంటే మనల్ని కూడా కిడ్నాప్ చేస్తాడా? అంటే మీరు మోదీ గారిని కిడ్నాప్ చేస్తారంటున్నారా? మోదీ గారిని టచ్ చేసే కెపాసిటీ కూడా ఎవరికి లేదు. మన ఫోర్ ఫాదర్స్ పార్టీషన్ అప్పుడు ఏమైనా తప్పు చేస్తుంటారా సార్? జిన్నా అయితే క్లియర్లీ ఇస్లామిక్ స్టేట్ కావాలి అని చెప్పుకున్నారు. లెట్స్ మేక్ అవర్ కంట్రీ హిందూ కంట్రీ అంటే మనకి ఇష్యూ ఉండకపోయేదా? ఇట్స్ ఎ వెరీ హార్డ్ లైన్ స్టేట్మెంట్ టు మేక్ సార్. డూ కన్సిడర్ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అలా ఫెయిల్యూర్? బిగ్ ఫెయిల్యూర్. ఖొమైనీని ఎలా చంపారంటే జస్ట్ వాడు లొకేషన్ 1 గంటకి ఇక్కడ ఉంటాడు అని తెలిస్తే మొత్తం బిల్డింగ్ బ్లాస్ట్ చేస్తారు. ఆ ధైర్యం నీకు ఎందుకు లేదు? నీకు తెలుసు ఎగ్జాక్ట్లీ మౌలానా మసూద్ అజర్ ఏ బిల్డింగ్ లో ఉన్నాడు. వై ఆర్ యూ నాట్ డూయింగ్ బాంబ్ బ్లాస్ట్ ఇన్ దట్? 10 సంవత్సరాలు ఒసామా బిన్ లాదెన్ సూర్యుడు చూడకుండా చేశాడు అమెరికా. వాడేమో ఓపెన్ గా తిరుగుతున్నాడు మౌలానా మసూద్ అజర్ గారు. వదిలింది మనమే, అదో దరిద్రం వేరే. అందుకే ఓటేసినప్పుడు జాగ్రత్తగా వేయరా, కులం మతం మాత్రమే చూసుకోకుండా వేయరా.